మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఏమన్నాడు? నేను నీకు నీ బంధువులను, నీ దేశమును, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళంటే ఏం చేశాడంటే అప్పుడు ప్రారంభమైంది. ఎవరికి? ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమగానే ఎలా ప్రత్యక్షమయ్యాడో, ఎలా ప్రత్యక్షం మొదటి అంటే చూడండి, చాలా బయట వాళ్ళు ఏమంటారు, యవనస్తులు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. మొదటి చూపులోనే ప్రేమించాలంట. అబ్రహాము దేవుణ్ణి, మనుషులు కాదండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అబ్రహాము దేవుణ్ణి చూసిన తక్షణమే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటూ వచ్చాడు. అది ఎంతవరకు అంటే మనం అబ్రహాం యొక్క జీవితాన్ని చూసే కొలది దినదినము దేవుని పైన అబ్రహామునకు దేవుడు పరిశోధిస్తూ వస్తున్న అబ్రహాం యొక్క ప్రేమలో మార్పు కనపడదు మనకు. చూడలేము. అబ్రహాము తన ప్రేమను మార్చుకోలే దేవుని పక్షముగా. అంతేనా? అబ్రహాం పాత నిబంధనలు అబ్రహాం కనపడుతూ వస్తాడు. క్రొత్త నిబంధనలు ఎవరు కనపడుతూ వస్తారంటే ఎవరు కనపడుతూ వస్తారు? అపోస్తలుడైన పౌలు ఎన్ని ఇబ్బందులు పాలవుతూ వచ్చాడు, కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో తప్పిపోలా. పౌలు తప్పిపోలా. ఏమంటాడు? కనపడడం ఏమన్నాడు? కనపడడం ఏమన్నాడు? నీవు నీ దేశమును విడిచిపెట్టవలెను, తర్వాత నీ యొక్క బంధువులను విడిచిపెట్టవలెను, మూడవది నీ తండ్రి ఇంటి వారిని. ఇప్పుడు విడిచిపెడుతున్నారులే. మీ అమ్మ నాన్న భార్య రాగానే అమ్మ నాన్న విడిచిపెట్టే అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టడము కష్టమే, సొంత దేశాన్ని విడిచిపెట్టడము కష్టమే, తర్వాత బంధువులను విడిచిపెట్టడము కష్టమే. కష్టమైనా కూడా గమనించండి, దేవుని కొరకాయ ఎవరిని దేశాన్ని విడిచిపెట్టమన్నాడో, దేవుని కొరకాయ బంధువులను విడిచిపెట్టమన్నాడు, దేవుని కొరకాయ పరిశోధిస్తూ వస్తున్నాడు. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటూ వచ్చాడు. అబ్రహాం ఏం చేశాడు? తక్షణమే అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన సంగతి ఏంటంటే అబ్రహాము దేవుడు తనని ఏదడిగితే అది ఆ చేసే విషయంలో ఎన్నడూ కూడా సంశయించలేదు. అది మరలా ఆలోచన చేద్దాం. విడిచిపెడుతూ వచ్చా. రెండవ సంగతి ఏంటి? దేవుని ప్రేమించే వస్తున్న తర్వాత తన తమ్ముడు కుమారుడైన లోతుని వెంట పెట్టుకొచ్చాడు. మిగతా తండ్రి వీరందరూ అంటే విడిచిపెడుతూ వస్తున్న సందర్భంలో బ్రతిమలాడాడు. ఏమో పెదనాన్నగారు అంటే ప్రేమో లేకపోతే అయ్యనికి ప్రేమో వెంట పెట్టుకొచ్చాడు. చిన్న మిస్టేక్ జరుగుతూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాయంటే ఒక సందర్భంలో 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమంటాడు? నువ్వు లోతుని విడిచిపెట్టాలంటాడు. లోతును, తమ్ముని కొడుకు, తండ్రి లేడు, లోతుకు తల్లిదండ్రులు లేడు, విడిచిపెట్టాలన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాయంటే మాట్లాడుతున్నా. చదవండి 13వ అధ్యాయము, చదువు, గట్టిగా చదువు తమ్ముడు. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. సరే, నన్ను విడిచిపెట్టడము చాలా కష్టం అండి. చాలా. అక్కడ రెండవసారి ఎవరిని ప్రేమించాడు చెప్పండి? లోతుని ప్రేమించలా. తల్లిదండ్రులనే విడిచిపెట్టిన వాడికి లోతు ఒక లెక్క చెప్పండి. లోతుని విడిచిపెట్టలా. ఎవరిని ప్రేమించాడు? లోతుని ప్రేమించాడా? దేవుని ప్రేమించాడు అబ్రహాము దేవుడిని ప్రేమిస్తూ వచ్చాడు. మూడవ సంగతి ఏంటి చెప్పండి? మూడవ సంగతి చాలా విషయాలు ఉన్నాయి. భార్య సలహా ఇచ్చింది. ఏమని సలహా ఇచ్చింది? షారా, అయ్యా నేను పిల్లల్ని కనలేను, కానీ ఓ పని చేయి. ఏం చేయాలంటే నా దాసి ఉన్నదే హాగరు ఉన్నది కదా నా దాసి, ఆ దాసి ద్వారా కుమారుని సంతానం కలుగజేసుకో, నేను గర్భం ముడిగిన దానిలో నాకు పిల్లలు కలగరు అని తప్పుడు సలహా ఇచ్చింది. తప్పుడు సలహాలు ఎలా అంటాం? అది ఎట్లా అన్నా తప్పుడు సలహా అంటారేంటి? మరి గర్భం ఉడికిపోయిన తర్వాత పిల్లలు ఎలా పుడతారు ఆమెకి అంటే, మరి నీ గర్భం ఉడికిపోవడానికి ముందే దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు కదా. ప్రత్యక్షమై నేను నీకు సంతానం ఇస్తానన్నాడు కదా. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, నా గర్భం ఉడికిపోయింది కాబట్టి నా దాసి ఉన్నది, దాసి ద్వారా సంతానానికి అంటే సరే ఏం చేస్తాడు? సమ్మతించారు, గర్భం కలుగుతుంది. ఇష్మాయిల్ పుట్టాడు.
అంటాడు ఇష్మాయేల్. మళ్ళా ఇష్మాయేల్ ద్వారా ఇస్సాకుకు నష్టం కలుగుతున్న సందర్భంలో అన్నది మళ్ళీ ఆమె సలహా ఇచ్చింది. ఎవరు? శారానే సలహా ఇచ్చింది. ఏంటంటే ఆ దాసిని పంపించేసేయి, నన్ను కుమారుడు చిన్న చూపు చూస్తున్నాడు, పంపించేయమంటే శారాకు గలగల. ఎవరికి కలిగాడు? ఇష్మాయేలు. శారాకి పుట్ల. శారాకి చెప్పగలదు ఏమని, పంపించేయను కదా. తెచ్చుకోమని చెప్పింది నువ్వే. హాగర్ను భార్యగా పంపించేయమన్నది కూడా నువ్వేనా? పంపించేటప్పుడు భార్యగా చేయబడుతూ వచ్చింది హాగరు. ఆమెకే పుడుతూ వచ్చాడు ఇష్మాయేల్. అంటే భార్యను కుమారుని పంపించడం అంటే ప్రభు దగ్గరికి వెళ్తే నీ భార్య చెప్పినట్టు చేయి అన్నాడు. ఎవరికి మొక్కుతున్నాడు? మన హృదయంలో ఒకటి ఉంటుంది. ఈయన కూడా ఏమంటాడు? నేను శారా చెప్పినట్టు మాట్లాడుతా, పంపించేయండి. ఎలా పంపించాలి ప్రభా? నా కుమారుడు కదా ఇష్మాయేలు, నా కుమారుడు కదా, నా కడుపును పుట్టినవాడు కదా, ఎలా పంపించాలి? నా మాటను ప్రేమిస్తావా, లేకపోతే హాగర్ను ప్రేమిస్తావా, ఇష్మాయేల్ను ప్రేమిస్తావా అనేది దేవుని యొక్క ఇవన్నీ కూడా దేవుడు పరీక్ష చేస్తూ వస్తున్నాడు. ఎలాగా ఎక్కడ మాట్లాడాలి మీరు గమనించండి. ఈ సందర్భాలను జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఏ సందర్భంలో కూడా ఏం చేస్తూ వచ్చాయంటే అబ్రహాము దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పలా. కాబట్టి జ్ఞాపకం చేసి దేవుడిని ప్రేమిస్తూ వచ్చాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏం బాగానే ఉన్నాయి? తండ్రిని విడిచిపెట్టడం సులువే, కరుణక. లోతుని విడిచిపెట్టడము సులువే. తర్వాత హాగరును, శారాను, ఇష్మాయేల్ను విడిచిపెట్టడము సులువే. కానీ ఎవరు? ఇప్పుడు అంటాడు 22వ అధ్యాయం చదవండి. 22వ అధ్యాయం. నిజంగా దేవుని మనం ప్రేమించడం అంటే ఏంటి? వస్తున్నానా ప్రార్థనకు వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఇవి చెప్తాం. దేవుని ప్రేమించినట్లుగా ఉప్పొంగిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమించడం అంటే ఏంటో అబ్రహాము యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. చూడండి 22వ అధ్యాయం చదువుతాము. ఏం చదువుతున్నాం? 22వ అధ్యాయమేనా? ఓకే. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా చిత్తం ప్రభువానెను. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని గమనించాలి. ఇక్కడ మనకు గమనించాలి ప్రేమించడం ఎలాగా. ఎలా అంటాడు? 100 ఏళ్ల తర్వాత కొడుకు పుడితే ఏమన్నాడు తెలుసండి? నీకు ఒక్కడయ్యున్న దై ఓన్లీ సన్, నీ ఒక్కడైనా నీ కుమారుని మోరియా పర్వతాల్లో ఒక దానిపైకి తీసుకుని వెళ్ళి ఏం చేయాలంట? బలిగా అర్పించాలంట. బహుశా ఆ మెసొపొతామియాను విడిచిపెట్టినప్పుడు బాధపడలేదేమో, తల్లిదండ్రులను విడిచిపెట్టినప్పుడు బాధపడలేదేమో, లోతు దూరం అయిపోతున్నప్పుడు అంతగా బాధపడి ఉండకపోవచ్చు, లేకపోతే హాగర్ వెళ్ళిపోతున్నా, ఇష్మాయేల్ వెళ్ళిపోతున్నా అంతగా బాధపడి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కడైన కుమారుడు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు 2 కుమారులను ఉన్నారని చెప్పడంలా, ఇష్మాయేల్ నీ కుమారుడు అని చెప్పడంలా. ఎవరంటే నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుడు ఇస్సాకును మోరియా పర్వతాల్లో ఉన్న ఒక పర్వతం మీద ఏం చేయాలా? దహన బలిగా అర్పించడం. అంటే గమనించాలి. ప్రేమ అంటే ఏంటో చెప్తాను. ప్రశ్నించాడా? అదేంటి ప్రభువా, నా కుమారుడు ఇంతకాలం వెయిట్ చేశాను కదా ప్రభువా, ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు కుమారుడు కలిగితే వీడిని, నా ప్రేమంతా వీనిపైనే కదా. చూడండి, మనకు పిల్లలు ఉంటారండి, సంతానం ఉంటారు. జలుబు చేసింది అనుకోండి, ఏం చేస్తారు? జలుబు చేసింది అనుకోండి, వాడు జలుబు తర్వాత సంగతి మనకేమవుద్దమ్మా, విలవిలవిలాడిపోతాం కదా. జ్వరం వచ్చింది అనుకోండి, వాడికి కాదు నాకు వచ్చినంత ఫీల్ అయిపోతాం కదా. వాడికి ఏదైనా చిన్నది ఇది చేస్తే మనం కదా కంగారు పడిపోతాం కదా. మనకేదైనా పర్వాలేదు. కానీ కొడుకుకి, అందులో ఒక్కగానొక్క కొడుకు ఏమనైతే ఏం చేస్తాడు చెప్పండి? ఇట్లా ప్రశ్నించాడా? ఎలియాజరు ఉన్నాడుగా, ప్రభు నీకేం కావాలి? దహన బలే కదా కావాల్సింది. నా పనివాడు ఉన్నాడు కదా ఎలియాజరు, వాడిని ఇచ్చేవాడిని కదా, నీకు కావాల్సింది బలే కదా, వాడిని ఇచ్చేవాడిని కదా, ఎలియాజర్ని ఇచ్చేవాడిని కదా. లేకపోతే నాకు చాలామంది 318 మంది నా ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఉన్నారు ప్రభా, 318 మంది ఉన్నారు, వాడిని ఇచ్చేవాడిని కదా.
అట్లీస్ట్ ముందు వీడికంటే ముందు పుట్టినవాడు ఉన్నాడు కదా, ఎవరు? ఇష్మాయిల్ ఉన్నాడు కదా, వాడిని ఇచ్చేవాడిని కదా అని డిస్కషన్ పెట్టాడా? డిస్కషన్ పెట్టాడమ్మా, డిస్కషన్ పెట్టాడా? ప్రభుతో వాదించాడా? మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రభు వాదించం కానీ ఇంకొకటి చేస్తాం. ఏం చేస్తాం? వాదించం. మనం ఏం చేస్తాం? అప్పుడు అన్నీ గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? ఆయన మంచితనం, దీర్ఘశాంతం కలిగినవాడు, దైవత్వం కలిగినవాడు, నువ్వు మంచివాడు, జాలి కలిగినవాడు, దయ. ప్రభువా నువ్వు ఇట్లాంటి వాడు, ఇట్లా అడుగుతావా? ఇట్లాంటి వాడు ప్రభువా, ఇట్లాంటి పని చేయాలి, ఇట్లాంటి అడుగుతావా? నీ వ్యక్తిత్వానికి కష్టం కదా. నువ్వు చెప్తున్నటువంటి నీ వ్యక్తిత్వానికి భిన్నంగా ఉన్నది ప్రభా. ఇంత కఠినంగా కుమారుని బలి అడుగుతావా? నువ్వు జాలి కలిగినవాడు, దయగలిగినవాడు, ఇటువంటి వాడు కదా. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒక్కసారి ఆలోచన చేసుకో. మనం కూడా అంతే కదా. ఏం సత్యం ఏం చేస్తాం? ఒక్కసారి ఆలోచన చేసుకో అనమా? వాళ్ళు మనం దారిలోకి రాకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని అనమా? డిస్కషన్ పెట్టాడా అబ్రహాం? ఏమైనా డిస్కషన్ పెట్టాడా? డిస్కస్ చేశాడు ప్రభుతో. ఒక్క మారు మాట. ఈ సందర్భాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా అబ్రహాము దేవునితో డిస్కస్ చేసినటువంటి ప్రభు చెప్పాడు నేను చేయాలి, ప్రభు చెప్పాడు నేను చేయాలి, అంతే. మీరు అబ్రహాం యొక్క జీవితం ఎందుకు అవుతూ వచ్చాడు? విశ్వాసులకు తండ్రి. దేవుడు ఏమి చెప్తూ వచ్చాడో అదే చేస్తూ వచ్చాడు. ప్రభు ఏం చెప్తూ వచ్చాడో అదే చేస్తూ వచ్చాడు. ఇది ఒకటి మనకు కనపడుతుంది అబ్రహాం యొక్క జీవితంలో. దేవుని ప్రేమించడం అంటే దేవుడు మనకి ఏమి చెప్తూ వస్తాడో అది చేయడము. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? అదే కదా, నా మాటలు విని వాటి చొప్పున అంటే పూర్ణ హృదయంతో చేయమంటాడు. ప్రభు చెప్పింది మనం చెయ్యం, కానీ దేవుడు నేను బాగా ప్రేమిస్తున్నానంటే ప్రభు చెప్పింది ఏది చేయం. వాడు మాట వినడు, అమ్మ మాట వినడు, నాన్న మాట వినడు. కానీ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ అంటే మాట వినడు కానీ అమ్మ నాయన ఇష్టమని చెప్తుంటాడు. అంటే ఇష్టమైతే అమ్మ నాయన మాట వినాలి కదా. రెండవ సంగతి అబ్రహాంలో ఉన్న విషయం ఏంటి చెప్పండి? చెప్పినప్పుడు చదువు తమ్ముడు. వాటర్ బాటిల్ నాన్న పైన ఉంది చూడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, రెండవది అబ్రహాముకున్నంత తెలివి మరొకరికి లేదు. అబ్రహామునకున్నంత తెలివి ఇంకొకరికి లేదు. ఎవరు చెప్పారు కుమారుని అర్పించమని? ఎవరికి చెప్పాడు? దేవుడు ఎవరికి చెప్పాడు? శారాకి చెప్పాడా? దేవుడు అరే రండి మీరిద్దరు భార్యాభర్తలు అని భర్తను ప్రక్కన కూర్చే వారికి ప్రత్యక్షమై మీ కుమారుడు అని చెప్పి మీ కుమారుడు అన్నాడా? నీ కుమారుని అన్నాడు. అంటే ఎవరికి చెప్తూ వస్తున్నాడు? అబ్రహాం చెప్తూ వస్తున్నాడు. అది తెలివి. ఎవరికి చెప్పాడు? నాకు మాత్రమే చెప్పాడు, నా భార్యకి చెప్పాలా. కాబట్టి దేవుడు నా భార్యకి చెప్పకుండా నాకే చెప్తే నేను నా భార్యకి ఎందుకు చెప్పాలి? వివేకము కలిగి ఉండాలా. ఏం చేశాడు? భార్యకు చెప్పలా. ఎక్కడికే తీసుకొని పోతున్నావు? ఎక్కడ తీసుకొని పోతున్నావు అంటే నీకు ఎందుకు ఉండవమ్మా, మరలా వస్తాంలే. ఏమంటాడు? మరలా వస్తాంలే ఉండు అంటున్నాడు. మరలా వస్తాంలే ఉండు అంటున్నాడు. సరే ఎక్కడికో పోతున్నారులే తండ్రి కొడుకులు అనుకుంటుంది ఆమె, ముసలామె. ఎక్కడికో పోతున్నారులే తండ్రి కొడుకులు అనుకుంటుంది. వెళ్తున్నాడు, చెప్పలా, భార్యకి చెప్పలా. వివేకము కలిగినటువంటి వాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రభు అడిగాడు, ఒకటి చేద్దాం. నా భార్యకి చెప్తే ఒప్పుకోదు, నేనేం చేయను, నాకు ఇష్టమే, నా భార్య ఒప్పుకోవట్లేదు, తోసేయచ్చు. ఎవరిపైన తోసేయచ్చు. అదే కదా చెప్పాడు ఆదాం. ఏమయ్యా ఏం చేసావు ఆదామా అంటే, నువ్వు నాకు ఇచ్చావే ఆమె చేసింది ఈ పని అంటాడు. కాబట్టి ఎవరొకరు తోసేయడానికి ఏం చేయాలా? ఎవరి మీదో, నేను కాదు ఆమె, నేను కాదు ఆయనే, నేను కాదు వారు, నా ఫ్రెండ్, నా స్నేహితుడు, నా మాస్టర్, లేకపోతే నా యజమాని, ఇవన్నీ చెప్తూ వస్తుంటాం. అబ్రహాం అట్లా చేయాల. నిజముగా నీవు నేను దేవుని ప్రేమించే వారమైతే ఇతరుల దగ్గరికి వెళ్ళి ఇతర కౌన్సిలింగ్ తీసుకోం. దేవుని ప్రేమించే వారమైతే దేవుడు చెప్పినది చేయడానికి ఇతరుల కౌన్సిలింగే అవసరం లేదు మనకు. అబ్రహాం యొక్క జీవితంలో చూస్తాం, దేవుని మనం ప్రేమించాలనే సత్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటి దేవుని ప్రేమించడం అంటే దేవుడు చెప్పినది ఎదురు చెప్పక, మారు మాట్లాడక చేయడమో. రెండవది ఇతరులతో కన్సల్ట్ చేయకపోవడం, ఇతరులతో పంచుకోకపోవడం. దేవుడు మనతో చెప్తే కౌన్సిలింగే అవసరంలా, ఇతరులతో మాట్లాడవలసిన అవసరంలా. మూడవ సంగతి దేవుని ప్రేమించడం అంటే ఏంటి చూడండి. చదువు తమ్ముడు, చదవాలి. అదే అక్కడే 2-3 వచనాలే చదివిస్తాను నేను ఈ పూట. తెల్లవారినప్పుడు లేచి జాషుతీన్ అన్నది గట్టిగా ఉంది, కళ్ళ గంతలు కట్టి
గంతలు గట్టి చాలు లేచి అంటే ఏం చేశాడు చెప్పండి. ఎప్పుడు చెప్పాడు? రాత్రి చెప్పాడేమో. మళ్ళీ ఎప్పుడు చేశాడు తప్పుడు? ఎప్పుడు ప్రత్యక్షమైన? రాత్రిలో ప్రత్యక్షమయ్యాడేమో. ఎప్పుడు? తెల్లవారు అంటే వేకుజామున. అంటే దేవుని పని చేయడానికి ఏం చేస్తూ వస్తున్నాయంటే, దేవుని మాట వినడానికి ఏం చేస్తున్నా? ఆలస్యము చేయడం లేదు. చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఆ నెల తర్వాత చేద్దాంలే, ఆ పైన చేద్దాంలే, అట్లాంటి అభిప్రాయమే లేదు. ప్రభు చెప్పాడు. ఎవరిని చూస్తుండాలా? కుమారుని. ఎవరిని అర్పించాలి బలిగా? కుమారుని కుమారుని బలర్పించే సందర్భంలో ఇప్పుడు తండ్రి యొక్క ఫీలింగ్ అది మనం చెప్పవసరంలా. ఆ ఫీలింగ్ అంటే ఏం చేయాలి? సహజంగా ఏం చేస్తామంటే వెనకంజ వేస్తూ వస్తాం, తచ్చాడుతూ వస్తుంటాం, వెనకంజ వేస్తూ వస్తాం. కానీ అలా చేశాడా? వేకుజామున అంటే ఏం తెలియజేస్తుంది అబ్రహాంలో? వేకుజామున లేసాడంటే త్వరపడుతూ వస్తున్నాడు. ఏం త్వరపడుతూ వస్తున్నాడంటే దేవుని పని చేయడానికి త్వరపడుతూ వస్తున్నాడు. దేవుడు చెప్పిన పని చేయడానికి త్వరపడుతూ వస్తున్నాడు. మన జీవితాల్లో మనం దీవించబడపోవడానికి, ఆశ్రయించబడపోవడానికి కారణం ఏంటంటే దేవుని పని చేయడానికి మనము త్వరపడకపోవడము, నిర్లక్ష్యము. నిజమే, దేవుని పిల్లలమే కాదంటంలా. అబ్రహాం అంతక్రితం కూడా చూస్తూ 18వ అధ్యాయంలో ప్రభు కనపడగానే మందకు పరిగెత్తిపోయినని ఉంటుంది. అంటే ప్రభువుని కనపడగానే ప్రభువుకు చేయడం కొరకాయ త్వరపడుతూ పనులు చేస్తూ వస్తున్నాడు. ఏమి త్వరపడుతూ? భోజనం చేయడం. అక్కడేం భోజనం చేయడానికి భోజనం చేసి పెట్టవచ్చు. మనకు బంధువులు వస్తే భోజనం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకో దాంట్లో త్వరపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి? ఏం అడుగుతున్నాడు ప్రభు? ఏం చేయాలి? ఏమి చేయడానికి త్వరపడుతున్నాడు అంటే తన ఏకైక కుమారుని బలర్పించడానికి కొరకాయ. అది దేవుని ప్రేమించడం అంటే. చదువుదాముడు, కంటిన్యూ చేయి. వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చాలు కట్టెలు చీల్చి లేచి ఏమున్నాయి గమనించండి. కట్టెలు చీల్చి అంటే రాత్రిలో ఎప్పుడు చెప్పాడు? వేకుజామున వెళ్ళాలి. అంటే త్వరపడడం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేస్తాడంట? దానికి అవసరమైనది ఏదో దహన బలి అంటే అబ్రహాము తెలిసిన క్రితం దహన బలి అర్పిస్తూ వచ్చాడు. దహన బలి చేయడానికి ఏమో అబ్రహామునికి తెలుసు. కట్టెలు చీల్చడం. రాత్రి ఏం వృద్ధులైనటువంటి వాడు తన భార్య అడిగి ఉండొచ్చు, అబ్రహామా నా యజమానుడా, కట్టెలు బాగున్నాయి కదయ్యా, రేపు వంట చేయడానికి, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి, తర్వాత లంచ్ చేయడానికి, డిన్నర్ చేయడానికి కావలసినటువంటి వంట చేరకంటాం కదా, కట్టెలు ఉన్నాయి, చీల్చబడిన కట్టెలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఈ రాత్రి వేళ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, అమ్మ నాకు నిద్ర పట్టట్లేదు కానీ నువ్వు కూర్చో, నేను ఈ పని చేసుకుంటాను అన్నాడేమో, మరి ఏం చెప్పాడేమో తెలీదు. కానీ ఆ కట్టెలు వంట కొరకై వినియోగించినటువంటి కట్టెలు పనికిరావు. ప్రతిష్ఠితమైనటువంటి కట్టెలు కావాలి. దేని కొరకంటే దహన బలి కొరకై. దేవుడు ప్రతిష్ఠితమైనది కోరుతూ వస్తున్నాడు. నీకు అంటే వంట కొరకో దేని కొరకో వినియోగించినది కాదని కావలసినది, ఆయనకు కావలసింది ప్రశస్తమైనటువంటిది, అంటే ప్రత్యేకించబడినటువంటి కట్టెలు, ప్రతిష్ఠించబడిన కట్టెలు. కనుకనే అవి ఉన్నాయి, మంచిదే. ఇప్పుడు దాకా దాన్ని వారు దేని కొరకు వాడుతూ వచ్చామంటే అవి వంట చేసుకోవడానికి వాడుతూ వచ్చాము, అవి కాదు. నేను దహన బలి మనసులో అనుకున్నాను, ఆమెకు చెప్పడంలా రాత్రి అంతా కష్టపడుతూ వచ్చాడు. ఎంత ప్రేమ చూడండి. దేవుడు అంటే ఎంత ప్రేమ అబ్రహామునకు. అంటే ఇక్కడ మనం ఆయన ఎలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. కుమారుడు ఎవరిని అర్పించడానికి వెళ్తున్నాడు? కుమారుని బలి అర్పించడానికి వెళ్తున్న సందర్భంలో కట్టెలు చీలుస్తూ వస్తున్నాయండి. వేస్తున్న ప్రతి గొడ్డలి కట్టెపై పడిన ప్రతి సందర్భంలో కుమారుడు గుర్తొస్తుండొచ్చు. కత్తి చీలుతున్న ప్రతి సందర్భంలో కుమారుడు ఇదే కత్తిని ఇక్కడ నేను గొడ్డలను ఉపయోగిస్తున్నాను, ఈ రేపు ఉదయం 3 రోజుల తర్వాత వెళ్ళి ఇదే ఇక్కడ కత్తి పైన గొడ్డలను ఉపయోగిస్తున్నాను, రేపు మోరియా పర్వతాల్లో నా కుమారుడైన ఇస్సాకు పైన కత్తిని ఉపయోగించాలి. ఎలా ఉండదు చెప్పండి? ఏమంటే కాళ్ళు చేతులు ఆడవు, చచ్చబడిపోతాయి, చెమటలు పడిపోతాయి, నిస్సత్తువ ఆవరిస్తూ ఉంటుంది. ఇది అబ్రహాము యొక్క పరిస్థితి. ప్రేమ అంటే అది నేను ప్రేమిస్తున్నాను దేవుని అని చెప్పుకుంటే అది కాదు. ప్రేమ అంటే అది అంటే
ప్రభు చెప్పిన దాన్ని చేయడానికి జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. కాబట్టి వెళ్ళిపోయి ప్రభు వచ్చాను కానీ కట్టెలు లేవు నువ్వే సమకూర్చుకొని అని చెప్పడంలా, అవసరమైనది ప్రతిదీ, ఒక్క కట్టెలు మాత్రమే కాదు, నిప్పునో కత్తిని నిప్పునో. మధ్యలో కుమారుడు అడుగుతూ వస్తున్నాడు. ఏమని అడుగుతూ వస్తున్నాడు? ఏమడుతూ వస్తున్నాడు? ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? 3 రోజులు ప్రయాణం చేస్తూ వచ్చాడు. 3 రోజులు ప్రయాణం చేశాడంటే అర్థం ఏంటంటే, దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞ, దానికి చేయబడినటువంటి, దేవుడు తనకు చెప్పినది ఏదైతే చెబుతూ వచ్చారో దాన్ని చేయడానికి ఎంతసేపు ప్రయాణం చేయాలా? నడవాలా? వృద్ధులైన వాడు నడుస్తూ రావాలి. ఎక్కడ దాకా నడవాలి? పర్వతం ఎక్కాలి, కొండ ఎక్కాలి. మా విధానం కాదు అది. కొండ ఎక్కాలి. 3 రోజులంత ప్రయాణం కొండెక్కాలి. అంటే కొండ ఎక్కుతున్నా కూడా, నీరసించిపోతున్నా కూడా, ఇబ్బంది పడుతున్నా, మెంటల్గా ఫిజికల్గా, కుమారుని బలర్పించేది కుమారుని అనేది మెంటల్గా ఏమవుతుందంటే వీక్ అవుతూ వస్తున్నాడు. నడుస్తున్న సందర్భంలో ఏమవుతున్నాడు? గాడిద పైన ఎక్కినా కదా, మన ట్రైన్లో ప్రయాణం చేసిన ఏమవుతుందని చెప్పండి? కారులో ప్రయాణం చేసిన, ట్రైన్లో ప్రయాణం చేసిన అలసట, అలసట ఉండదా? ఉంటుంది. గాడిద పైన ఇంక మరి అధికంగా ఉంటుంది. కానీ తన పట్టుదల, దేవుడు నాకేం చెప్పాడు ఆ పని నిర్వర్తించుట కొరకైనటువంటి పట్టుదలలో అబ్రాహాము ఏమాత్రం కూడా పట్టును సడలించలేదు. ఇది నేను 5 విషయాలు చెప్పాను మీకు. చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే ఏంటో చెప్పండి. ఎలా ప్రేమించాలా? పూర్ణ మనస్సుతో చెప్పాడు ప్రభు, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకం కనబడుతూ వచ్చే అబ్రహాంలో వివేకం కనబడుతుంది. పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. దేవుడైన యెహోవాను సేవించు. అది దేవుడు పరీక్ష మాత్రమే చేస్తున్నాడు. నిజంగా కుమారుని అడుగుతాడా? నిజంగా కుమారుని అడుగుతాడా? అబ్రహాము తెలియకపోవచ్చు. బహుశా అబ్రహాము ఇట్లానే మరలా బ్రతికించగలడేమో అనుకున్నాడు. కానీ అర్పించాలి, చంపివేయాలి, దహనబలిగా చేయాలి. ఇవి చూస్తుండగా ఏమవుతుందంటే ముక్కలుగా చేయాలా దహనబలి పశువును. ఆ పశువు తన కుమారుడు అయినప్పుడు ముక్కలుగా చేయాలి, తన చేతులతో ముక్కలుగా చేయాలి. ఖండిస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిప్పు తనే అంటిస్తున్నప్పుడు ఆ ముక్కలు కాలిపోతున్నప్పుడు, బూడవుతున్నప్పుడు తన భవిష్యత్తు అంతా బూడిదే కదా. 100 ఏళ్ల వయసు అప్పుడు ఒకడే కొడుకు చనిపోతే ఇక భవిష్యత్తు ఏముంటుంది అటువంటి వానికి? తనకు భవిష్యత్తు మనం ఏం చూస్తామని చెప్పండి? భవిష్యత్తు ప్రభులోనికి వచ్చి భవిష్యత్తు. నాకు లాంటి సేవకుడు అయితే ఇదిగో సేవ చేసిన తర్వాత దీని ద్వారా నాకు ఎంత లాభం వస్తుంది, ఎంత లబ్ధి వస్తుంది, తర్వాత నాకు, నా కొడుకు, నా పిల్లలకు ఎంత లబ్ధి కలుగుతుందని ఏం చేస్తాను? భవిష్యత్తుని ఆలోచన చేస్తాం. కానీ ప్రభు కొరకై నా సమస్తం బూడిదగా మార్చాలనే ఆలోచన లేకుండా ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది నిజమైన ప్రేమ కానే కాదు. అబ్రహాం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభు ఈ ఉదయకాలం మనతో. ప్రభు కొరకై ఖర్చు అయిపోవడం, ప్రభు కొరకు బూడిదగా మారడం అనేది ఎంతైనా అవసరం. ప్రభు కొరకై బూడిదగా మారడం, ఇవన్నీ ఆలోచన చేస్తూ వస్తున్నాడు. ఆయనకు అంతవరకే తెలుసు అబ్రహాములకు పూర్తిగా. ప్రభు ఎప్పుడు తన యొక్క ఉద్దేశాన్ని, భక్సింగ్ గారికైనా లేకపోతే అపోస్తలుడైన పౌలుకైనా ఇంకెవరికైనా కూడా తన యొక్క మనసును అబ్రహామునికైనా, భక్సింగ్ గారికైనా, అపోస్తలుడైన పౌలుకైనా, ఎంత గొప్ప భక్తునికైనా తను తన యొక్క మనసును తక్షణ సంపూర్ణంగా వివరించి చెప్పడు. ఎప్పుడు ఎవరికి చెప్పడం. అందుకు కదా మనకి సమస్యలు. కొంత చెప్తాడు. నేను ఇక్కడ నుంచి సుబ్బారావు కొట్టుకు దాకా వెళ్తే కానీ ఆ రోడ్డు పైన ఏముందో కనపడదు. ఆ రోడ్డు పైకి వెళ్తేనే కానీ బీఆర్ఎస్ రోడ్లో ఏముందో కనపడదు. కాబట్టి ఇక్కడ నుంచి నేను బీఆర్ఎస్ రోడ్లో ఏముందో కనుక్కోవాలి, చాలా కష్టం. ప్రభు కూడా అంతే. ప్రభు నీకు ఒక్కసారి బీఆర్ఎస్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడని ఎప్పుడు చెప్పడం. నువ్వు ముందు సుబ్బారావు కొట్టు దగ్గరికి రా, అక్కడ నుంచి ఆ రోడ్డు దగ్గర రా, అక్కడ నుంచి మళ్ళీ ఆ బ్రిడ్జ్ ఎక్కు, బీఆర్ఎస్ రోడ్డు దగ్గర, అక్కడి నుంచి ఎక్కడ పోవాలో కొద్దిగా మాత్రమే ఎవరికైనా కొద్దిగా చెప్తాడు. ఒక్కసారిగా తన చిత్తాన్ని మనకి బయలుపరచడం. ఆయనను గమ్యం చేరే పర్యంతమో ఆయన ఏం చెప్తూ వస్తాడో దాన్ని మనం దానికి విధేయత చూపించవలసిన వారంగా ఉంటుంది. ఏంటి లాభం? విధేయత చూపడం వల్ల నష్టపోతామా, లాభం చెందుతామా? విధేయత చూపడం వల్ల నష్టపోతామా, లాభం అంటే ఏం చెప్పండి? ప్రభువుకి విధేయత చూపడం వల్ల నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? మీరు చెప్పండి. లాభమే కానీ నష్టం ఎన్నడూ కలగదు. ఒక్కటి ఏమన్నాడు? చదువుతాముడు కత్తి ఎత్తిన తర్వాత అక్కడి నుంచి చదువు. ఎన్నో వచ్చిన చూడు, ఎన్నో వచ్చిన చెప్తాముడు 10 చదువమ్మా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి
కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అతని పిలిచెను. అతనిని ఏమీయు చేయకం. ఏమైపోయింది అక్కడ? ఏమైపోయింది? అతను ఏమీ చేయకమంటే అర్థం ఏంటి? అతను ఏమి చేయంటే నిన్ను పరీక్షించడానికే తప్పితే నిన్ను నష్టపరచడం నా ఉద్దేశం కాదని అబ్రహాముకి ఏం చేస్తూ వచ్చాడు? తెలియజేస్తూ వచ్చాడు. నిన్ను పరీక్ష చేయడానికే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకునే దానికి తప్ప నీకు నష్టం చేయడం నా ఉద్దేశం కాదు. నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా స్నేహితుడివి. నీవు నీ యొక్క హృదయాన్ని తెలుసుకోవడమే నా ఉద్దేశం తప్ప నీకు నష్టం చేయడం నా ఉద్దేశం కాదు. అంటే ప్రేమలో ఏం చేశాడంటే విత్డ్రా చేసుకున్నాడు ప్రభువారు. కుమారుని అర్పించనే మాటను విత్డ్రా చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు మన నుంచి ప్రభువారు ఏదైనా చేస్తే పరీక్షకు నిలిస్తే చాలా సంతోషం. మనము పరీక్షకు నిలిస్తే కానీ ఆయన మన నుంచి ఏం ఆశించడం, ఏమి కోరుకోడు. కానీ వెళ్ళిన పద్ధతో వెళ్ళిన విధానమో ప్రభు అడిగినదో కుమారుని అర్పించమన్నప్పుడు ఆ 3 రోజుల ప్రయాణమో అబ్రహాంగా ఉండకపోవచ్చు. అబ్రహాం అంతా తన జీవితం అంతా శూన్యంగా మారిపోవచ్చు. కాబట్టి బూడిదను అంటే దహన బలి అయిన తర్వాత బూడిదగా మారినటువంటి ఈ దహన బలి పశువు లేకపోతే కట్టెలు ఇవన్నీ తన జీవితం అంతా కూడా ఇంకా బూడిదగా మారిపోయిందని అనొచ్చు. అట్లా లేడు అబ్రహాం, అట్లా లేడు. కృంగిపోవాలి అబ్రహాం కృంగిపోవాలా, నా లైఫ్ అంతా అయిపోయిందని కృంగిపోవాలా. ఏమో ప్రభువుకి ఆయనకున్నటువంటి సంబంధం ఎటువంటిదో. కాబట్టి ప్రభు ఎటువంటి వాడో కూడా అబ్రహాం ఎటువంటి వాడో చూస్తూ వచ్చాం. అబ్రహాంను పరీక్ష చేసినటువంటి దేవుడు ఆయన ఎటువంటి వాడంటే నిజమే ఆయన దయగలిగిన వాడు, నిజమే ఆయన కృప కలిగిన వాడు, ఆయన దయాదాక్షిణ్యం కలిగినటువంటి వాడు, ఆయన బలిని కోరువాడు కాడు. ఆయన దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో ఏ మనుషుని ఆయన బలి కోరలేదు. ఆయన బలిని కోరేవాడు కాదు. ఈ క్యాన్సల్డ్ his proposal. He cancelled his proposal only for the test. ఆ ప్రపోజల్ ఓన్లీ ఫర్ ద టెస్ట్, నాట్ ఫర్ ద రియల్. తూచి ఒట్టిగానే అన్నానులే అంటాం. ఏమన్నాడు తమ్ముడు? తూచి ఒట్టిదే, నేను ఊరికి పరీక్ష చేయడానికి అన్నాడు. గుండెలు అవిసిపోయినాయి కదా ఇప్పుడు దాకా, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు తూచి అంటావా? ఏం ప్రభా నన్ను ఒక మానాన హింస పెట్టినావా నా మెంటల్గా ఫిజికల్గా అని అనలా అబ్రహాం. తర్వాత ఏమన్నాడు చూడు తమ్ముడు, క్రింద భాగంలో చదువు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయలేదు గనక అప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. అంటే నువ్వు దేవునికి భయపడవాడు, దేవుని ప్రేమించేవాడు. చూస్తూ వచ్చాం కదా, నాకు భయపడడం అంటే దేవుణ్ణి గౌరవించడము, దేవుణ్ణి ప్రేమించడం. కనుక నువ్వు నాకు భయపడవాడవు అంటే నేను పెట్టినటువంటి టెస్ట్లో నెగ్గిన అప్రూవ్ అవుతుంది. టెస్ట్ అప్రూవ్ అవుతుంది. నేనంటా అందరు పరీక్షకు వెళ్తారు. ఎస్బీఐలో లేకపోతేనో దేనిలో ఐబీపీఎస్లోనో దేనిలోనో ఎగ్జామ్ రాసిందా చాలామంది వెళ్తారు. చాలామంది వెళ్ళిన తర్వాత ఎవరు పాస్ అవుతారు? ఎవరో కొద్దిమంది పాస్ అవుతారు. వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అవ్వరు కదా. వెళ్ళిన వారు ఎవరు అంటే ఎంతో కొద్దిమందిని మాత్రమే అప్రూవ్ చేస్తారు. మీరు పాస్ అయ్యారు, మేము పెట్టిన టెస్ట్లో మీరు పాస్ అయ్యారు, మీకు బ్యాంక్ క్లర్క్ గానో మేనేజర్ గానో ఇస్తామని కొద్దిమంది మాత్రమే చెప్తూ వస్తారు. అట్లాగా ప్రభు అనేకులకు టెస్ట్ పెడుతూ వచ్చాడు. అనేకులు కూర్చొని మనందరూ కూడా టెస్టులు పెడుతూ ఉంటాడు. మనకు తెలుసో దేవుని యొక్క టెస్ట్, ఇది దేవుడు మనకు పరీక్ష పెడుతున్నాడు అని తెలియక ఎన్ని మార్లు ఫెయిల్ అయి ఉంటామో, మనం ఎన్ని మార్లు ఫెయిల్ అవుతుంటాం. కానీ అబ్రహాము ఏమవుతూ వచ్చాయంటే హీస్ టెస్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ద గాడ్. నువ్వు నాకు భయపడవాడు అని దీనిని బట్టి నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్రహాము దేవునికి భయపడేవాడు, అబ్రహాము దేవుని ప్రేమించినటువంటి వాడని నేటి వరకు మనం ధ్యానిస్తూ వస్తున్నామంటే అబ్రహాము ఈ టెస్ట్లో గెలుస్తూ వచ్చాడు. ఇది 2వ సంగతి. అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తూ 5 సంగతులు చూస్తూ వచ్చాము. దేవుని విషయాలు కూడా 5 సంగతులు చూద్దాము. 2 విషయాలు చెప్తూ వచ్చాను. విత్రాజు క్యాన్సిల్ చేస్తూ వచ్చాడు. ఆయన బలిని కోరడు అనే విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాము. తర్వాత ఇవ్వకపోగా ఏం చేస్తూ వచ్చాయంటే నువ్వు గెలిచావని చెప్తూ వస్తున్నాడు. తన స్నేహితుడిని తీసుకోకపోగా నువ్వు గెలిచావు, నన్ను పెట్టిన టెస్ట్లో గెలిచావని అప్రూవ్ చేస్తూ వస్తున్నాడు అబ్రహాం. దేవుడు కోరాడు కానీ తీసుకోవాలా. కానీ ఏం చేస్తూ వచ్చాడు? ఇదిగో చూడ లోకమంతకు చూపిస్తూ వస్తారు. కుమార్ నాకు ఇవ్వడానికి వెనుదిరిగి లేదు, నాకు భయపడేవాడు చూడండి అని చెప్పేసి లోకమంతా చూపిస్తా. ఆనాటి నుంచి నేటి వరకు అబ్రహాం చూడు నన్ను ఎలా ప్రేమించాడు చూడండి, అప్రూవ్ చేస్తూ వచ్చాడు. ఇది సంగతి. 3వది, దేవుని యొక్క మనస్సును కూడా ఎరుగుతూ వస్తున్నాం. 3వ సంగతి చదువుతాముడో కాదు దూత ఉంది కదా, ఆ చదువు. కత్తి ఎత్తినప్పుడు
10వ వచనం. అతనేమి చేయకమో. దూత గురించి మాట్లాడతాము. దూత కనపడము అది విషయం చదువు. యెహోవా దూత అబ్రహామును పిలిచారంటే అబ్రహాం ఏం చేస్తూ వచ్చాయంటే దేవుని దూత ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ వచ్చాడు. చూడండి 8వ అధ్యాయంలో చెప్తూ వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. 8వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూచి గమనించండి ఏం చేస్తూ వచ్చాడు. టెస్ట్లో పాస్ అయినటువంటి అబ్రహామునకు తాను కనబరుచుకుంటూ వచ్చాడు. మరి ఎవరికి ప్రీ ఇన్కార్నేషన్ ఫస్ట్ చూసినది ఎవరినంటే ఫస్ట్ ప్రీ ఇన్కార్నేషన్ అంటే ఆయన సశరీరుగా లోకంలో జన్మించడానికి ముందు ఆయన ఎవరు కనబడుతూ వచ్చాయంటే అబ్రహామునకు కనపడుతూ వచ్చాడు. అబ్రహామునకు కనబడుతూ వచ్చాడు. దేవుని చూడగలిగినటువంటి స్థితి. ఇది నాలో దేవుని నేను చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని కానీ దేవుని యొక్క శక్తిని కానీ చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే వి ఫెయిల్ టు బి ప్రూవ్డ్ దట్ వి ఆర్ ద విక్టర్స్ ఆఫ్ ద టెస్ట్. ఆ టెస్ట్లో మనం విజయులుగా ఉండలేని పరిస్థితిని చూస్తూ వస్తున్నాం. ఒకవేళ ఆ టెస్ట్ కనుక పాస్ అయినట్లయితే దేవుడు పెట్టే ప్రతి పరీక్షలోనూ పరిశోధనలోనూ మనం విజయం సాధించినట్లయితే గెలిచినట్లయితే రియల్లీ వీఆర్ ఏబుల్ టు సీ ద లాట్. మనం నిశ్చయంగా ప్రభును చూసే వారంగా ఉంటాం. తర్వాత ఇంకో సంగతి చూద్దాం. చూడండి చదువుతాముడు క్రింద భాగాలు చదువుతారా. ఎప్పటిదాకా చూస్తూ వచ్చాడుగా దేవుడు చూస్తూ వచ్చాడు. ఆయన ఎవరు చూస్తూ వచ్చాడు కానీ ఎవరు ఆయన చూస్తూ చదువుతాముడు. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరేని పేరు పెట్టెను. చాలు, యెహోవా ఈరే అని పేరు పెట్టి అప్పటిదాకా యెహోవాగా ఆయన ఎవరికీ తెలియబడలేదు. అప్పటిదాకా యెహోవాగా ఆయన ఎవరికి కూడా తెలియబడలేదు. ఎవరు తెలియబడుచు వచ్చాడు? ఈ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ జెహోవా టు అబ్రహాం. దేవుని యొక్క పేరేంటో అబ్రహామునికి తెలియదు. దేవుని చూస్తూ వచ్చాడు. చూసిన వాడు ఎవరో ఆయన పేరేమో తెలుసుకోగలుగుతూ వచ్చాడు. దేవుని చూస్తూ వచ్చాడు. దేవుని దూత ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ వచ్చాడు. చూసిన వాని యొక్క పేరేంటో కూడా చెప్పగలుగుతూ వచ్చాడు. యెహోవా యెహోవా యెహోవాయే క్రొత్త నిబంధనకు వచ్చేటికి జీసస్గా మారిపోతూ వస్తాం. అంటే దేవుడు ఎవరో ఆయన పేరేంటో కనుక్కోగలుగుతూ వచ్చాడు. ఫైనల్లీ చూడండి తర్వాత చదువుకుంటూ తమ్ముడు. నీ సంతతి వారు చదువుతాము. అది కరెక్టే చదివి కరెక్టే. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులని నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని ప్రమాణం చేసిన నా తోడు భూలోకంలోని జనములన్నీ ఏమంటాడు మళ్ళీ చదువుతాములో నీ సంతానం వలన ఆశీర్వదింపబడని ప్రమాణము చేసి ఉన్నాను అంటాడు. కాబట్టి భూలోకంలోని జనులన్నీ కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. కాబట్టి అబ్రహామా నీ సంతానమే లోకమంతటికి ఆశీర్వాదము. నీ సంతానం వల్లనే లోకమంతా ఆశీర్వదించబడుతుంది, మరొకరి వలన కాదు. కాబట్టి దేవుని పిల్లలముగా లోకానికి ఆశీర్వాదం ఎవరు అంటే దేవుని పిల్లలంగా మనమే దేవుని ఆశీర్వాదం, ఇతరులతో కాదు. చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు. ఇతరుల ద్వారా దీవించబడాలని కోరుతూ వస్తున్నారు. ఇతరుల ద్వారా మేలు పొందాలని ఆశిస్తూ వస్తున్నారు. ఇతరుల ద్వారా ఇతరుల మెప్పు కాదు, లోకస్తులు కాదు మనల్ని ఆశ్రయించారు. మనమే లోకానికి ఆశీర్వాదము. మన ద్వారానే లోకానికి ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి నిబంధన చేస్తూ దేవుడు అబ్రహామునకు నిబంధన చేస్తూ వస్తున్నాడు. ప్రమాణం అంటే దేవుడికి అబ్రహామునకు మధ్య ఎటువంటి ఎన్నడూ ఏ మనుషుడు చెరిపివేయబడినటువంటి నిబంధన. ఇంకొక మాట ఉంది తమ్ముడు, చూడండి ఏమంటాడు. ఒక్క కొడుకునిస్తే
ఒక కొడుకునిస్తే ఏం చేస్తూ వస్తున్నాడు చెప్పండి? ఇవాళ హృదయంలో ఉన్న విషయాన్ని మాత్రమే తెలుసుకుంటూ వచ్చాడు అబ్రహాం హృదయంలో ఏముందో అది మాత్రమే దేవుడు తెలుసుకుంటూ వచ్చాడు. ఏమంటాడు 17వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. గమనించండి, నువ్వు ఒక్క కొడుకుని ఇవ్వడానికి ట్రై చేసావు, నేను కోరుకోలేదు, టెస్ట్ చేశాను. ఈ ఒక్క టెస్ట్లో నువ్వు నెగ్గినందుకు గాను ఇప్పుడు నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎలా అంటే ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె నీ సంతానం అలా ఉంటుంది అని ప్రమాణం కూడా చేస్తూ వస్తున్నాడు. ఆశీర్వాదమే కాదు కానీ అది ప్రమాణం కూడా. ప్రమాణం తప్పుడు. ఆశీర్వాదమైన ప్రామిస్ అయినా విత్డ్రా అవ్వచ్చు కానీ ప్రమాణం ఎప్పుడు కూడా విత్డ్రా కాదు. ప్రమాణం చేసి అగ్రిమెంట్కి వెళ్ళి విత్డ్రా అవ్వడానికి ఛాన్స్ లేదు. వాగ్దానాలు విత్డ్రా అవ్వచ్చు. పాలకులు కనుక వాగ్దానాలు చేసి విత్డ్రా అయిపోయిన వాగ్దానం చేసి విత్డ్రా అయితే లీగాలిటీ లేదు దానికి. కానీ దానికి పేపర్ మీద రాసి సంతకం పెడితే అది ప్రమాణం అవుతుంది, అది కావనెంట్ అంటుంది, అది అగ్రిమెంట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ నెవర్ బీ ఇన్వాలిడ్. వాయిడ్ కాదు, వాయిడబుల్ కానటువంటి అగ్రిమెంట్ ప్రభు చేస్తూ వచ్చారు. ఎవరు చేస్తూ వచ్చారంటే అబ్రహాముతో. ఎందుని బట్టి? తను ప్రేమించిన విధానాన్ని బట్టి, ప్రేమించి తను చూపించినటువంటి తన యొక్క యాటిట్యూడ్ని బట్టి, తన ప్రవర్తన బట్టి, తన దృక్పథాన్ని బట్టి ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడో, ఎంత పూర్ణంగా ప్రేమిస్తూ వచ్చాడో, ఎంత వివేకంతో ప్రేమిస్తూ వచ్చాడో, ఎంత బలంతో ప్రేమిస్తూ వచ్చాడో చూస్తూ వచ్చాడు ప్రభువారు. చూసి ఏం చేస్తూ వచ్చాడంటే ప్రమాణం చేస్తూ వచ్చాడు. ఎడతెగని ప్రమాణం, నిత్యత్వం వరకు కలిగిన ప్రమాణం చేస్తూ వచ్చాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది, నీ సంతానము ఇసుకరేణి వలె ఉంటుంది. దేవుని యొక్క స్వభావం అదైతే అబ్రహాం యొక్క స్వభావం ఇది. అబ్రహాము దేవుడిని ఎట్లా ప్రేమిస్తూ వచ్చాయంటే ఎలా ప్రేమించాడు చెప్పండి? అబ్రహాము పరీక్ష చేసుకుందాం. ప్రభుని ప్రేమిస్తున్నామా? ఎలా ప్రేమించాడు అబ్రహాము? ప్రభు తను పరీక్షకు నిలిపినప్పుడు తను ఏదైతే చేయమని కోరుతూ వస్తున్నాడో దాన్ని చేసేదాని కొరకు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఏం చేస్తూ వచ్చాడు? ప్రశ్నించలేదు. ప్రభు మనలో పని చేయమన్న ప్రశ్నించకపోవడమే ఆయన మనం ప్రేమించడం. రెండవది ఏం నేర్చుకుంటూ వచ్చామో, ఎప్పుడైతే ప్రభు తను అర్పించమని చెప్తూ వచ్చాడు, వివేకాన్ని చూపిస్తూ వచ్చాడు. పూర్ణ వివేకంతో అన్నాడు కదా, వివేకం చూపిస్తూ వచ్చాడు. ఇతరులకు తెలియచేయాలా, ఇతరుల సలహా తీసుకోవాలా, తను ఏదైతే ప్రభు తను అడుగుతూ వచ్చాడో అది ఇచ్చేస్తూ వచ్చాడు. వివేకవంతుని యొక్క పని. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఇది రెండవ సంగతి. మూడవది ఏం చేస్తూ వచ్చాడంట? కట్టెలు చీలుస్తూ వస్తున్నాడు. అంటే అక్కడ కనబడేది ఏంటంటే లేజినెస్ లేదు, తచ్చాడడం లేదు, తలవ చేయడం అనేది లేదు. ఏం చేస్తూ వచ్చాడంటే త్వరపడుతూ వస్తున్నాడు. ప్రభు పని చేయడానికి, ప్రభు యొక్క మాట నిర్వర్తించడానికి త్వరపడుతూ వస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. అంటే ఏమి అవసరమో, తను అర్పించడానికి ఏం అవసరము? కట్టెలు అవసరము. తను అర్పించడానికి ఏం అవసరం? నిప్పు అవసరం. తను అర్పించడానికి ఏం అవసరం? ప్రభా మర్చిపోయి వచ్చాను ప్రభా. ఏం మర్చిపోయా వచ్చా? నిప్పు మర్చిపోయి వచ్చాను ప్రభా. అంతేనా? ఇంకేం మర్చిపోయాను? కత్తి కూడా మర్చిపోయాను ప్రభా. నాకు జ్ఞాపక శక్తి తక్కువ కదా, నీకు తెలుసు కదా. ఈ మధ్య నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయి వయసు వచ్చింది ప్రభా, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది ప్రభా. నీకు తెలుసు కదా నాకు జ్ఞాపక శక్తి లేదని, కత్తి లేదన్న సంగతి. కత్తి మర్చిపోయాను ప్రభా, ఫైర్ మర్చిపోయాను ప్రభా. కానీ గుర్తుంటాయి ఆ సమయానికి. అడిగిపోయి చెప్తే ఆయనకేం తెలుసా? మనుషుని యొక్క అంతరంగములను ఎరిగినవాడు, కానీ జాగ్రత్త కలిగిన వాడై ఉన్నాడు. తర్వాత 3 దినముల ప్రయాణము అని వెళ్తే దానిలో ప్రతి అడుగుగా వేస్తున్న ప్రతి అడుగులో తన కుమారుడు గుర్తొస్తూ వస్తాడు. కానీ కుమారుని వెనక్కి త్రోసి వేస్తూ వచ్చాడు. ఎలా ప్రేమిస్తున్నావు ప్రియా సహోదరి సహోదరు? ప్రభుని ఎలా ప్రేమిస్తున్నావు? అడుగడుగుకు ఆలోచన చేస్తున్నావా? దేవుని ప్రేమించే విషయంలో, దేవుని పనిచేసే విషయంలో, దేవుని మాటలకు విధేయ చూపించే విషయంలో అడుగడుగుకు లెక్కలు వేసుకుంటూ వస్తున్నావా? ఓడిపోతాం. మరి ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ప్రభు అడిగినట్లుగా ఏం చేయాలంటే ప్రభుకు ఏం చేయాలంటే విధేయత చూపించే వారంగా ఉన్నాడు. ఎటువంటి వాడు తీసుకుంటాడు చెప్పండి? చాలామందికి ఇది చెప్తాను నేను. చాలా సందర్భాల్లో హౌస్ డెడికేషన్కి అని వెళ్తే డెడికేషన్ అంటే ఏంటి అని మొదలు పెడతా నేను. ఉపోద్ఘాతం చేయగానే వాళ్ళకి భయం వేస్తుంది. దేవునికి ఇచ్చేయాలి. డెడికేషన్ అంటే దేవునికి అంకితం అంటే అర్థం ఏంటంటే ఇచ్చేయడం అనగానే ఆ కుటుంబ సభ్యులకు 5-10 నిమిషాల వరకు ఏం కాదు. ఇదేంటో అన్న వచ్చేసి ఇట్లా చెప్తున్నాడు, ఇచ్చేయమంటాడంటే ఇచ్చిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన తర్వాత ఏం చేశాడండి? ఆశీర్వదించింది. విరిచిన తర్వాత ఏమవుతుందంట? కుమారుని అంటే ఫిగరేటివ్లీ
హీ టుక్ హిమ్ అప్ టు ద మౌంట్ మోరియా. వెళ్ళిన తర్వాత చనిపోయాడనే మనసుతోనే వెళ్ళాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉంటుంది, కానీ అది చనిపోయిన ఎడల విస్తారంగా బలిస్తుంది అంటాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనల్ని అడిగిన దానిని చేయక ఏం చేస్తున్నామంటే, మనం చేయని కారణం చేత ఒంటిగానే మిగిలిపోతున్నాము. కాబట్టి అబ్రహాము దేవుని ప్రేమించినంతగా, ఏ విషయంలో కానీ అబ్రహాము దేవుని ప్రేమించినంతగా మనం ప్రేమిస్తూ వచ్చామంటే మనం ఏమవుతాం? విస్తారంగా ఫలించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ మాటల చేత మనము సరిచేయబడిన వారమై, ప్రోత్సహించబడిన వారమై ఆయన యొక్క రక్తమాంసంలో పాలు పొందుదాము గాక.